అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 25వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము చూసినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన ఇజ్రాయేలీయులు దేవుని వైపు మరలాలనేటటువంటి ఆలోచన, కాల్ ఫర్ ఇజ్రాయెల్స్ రిపెంటెన్స్, వారు పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు మరలాలనుకోవడము, దానిని గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మనము చూసేటటువంటి విషయము మరికొన్ని పాపములు ఆ రెండు రాజ్యాలైనటువంటి ఇజ్రాయేలు అట్లాగే యూదా రాజ్యముల యొక్క పాపములను చూపించడము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఆలోచించాల్సినటువంటి విషయము, ఈ ఇజ్రాయేలీయుల పాపములు మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు నేటి దినాన ఈ ఆధునిక దినాలలో ఈ పాపములకు, అంటే ఆ రోజు వారి పాప ప్రవర్తన లేకపోతే వారు పాపము చేసేటటువంటి తీరు వేరే రూపంలో ఉండవచ్చు. నేటి దినాన మన యొక్క పాపపు తీరు మరొక కోణంలో మరొక తీరులో ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము, ఆ దేవుని వాక్యము మనల్ని సంధించేట ఆ సమయంలో ఖచ్చితముగా దానికి ప్రతిస్పందించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ 4వ వచనం నుంచి మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. ఎందుకంటే ఆ పై 3 వచనాల్లో అప్పుడే వారు దే హ్యావ్ టర్న్డ్ ఫర్ రిపెంటెన్స్, అంటే వారి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ స్పష్టంగా. ఆలోచించాలి. ఇక్కడ ఎఫ్రాయిము అనగానే 5వ అధ్యాయంలో అయితే ప్రత్యేకంగా ఆ ఎఫ్రాయిము జనాంగాన్నే దేవుడు అక్కడ కోట్ చేశాడు. అయితే ఇక్కడ ఎఫ్రాయిము అనగానే ఆ రిప్రజెంటింగ్ ద ఇజ్రాయేల్, అంటే ఆ ఇజ్రాయేలు దేశాన్ని అది సూచించడముగా మనం ఇక్కడ చూడగలం. అంటే ఒక పక్కన ఎఫ్రాయిము అనగానే ఇజ్రాయేలు నేను నిన్నేమి చేతును, యూదా అంటే ఈ 2 రాజ్యాలను కోట్ చేస్తూ అక్కడ దేవుడు స్పష్టంగా పలుకుతున్నటువంటి మాట. వారి భక్తి ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం ఆలోచింపబద్ధులమై ఉన్నాము. అక్కడ దేవుడు కంపేర్ చేస్తున్నటువంటి విషయం, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును. ఈ విషయాన్ని ఆలోచించాలి. దీనికి మనమేమి చాలా దూరంగా లేము అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నేటి దినాన ఆదివారమున కనపరిచేటటువంటి భక్తి, దేవుని మందిరంలో కనపరిచేటటువంటి భక్తి ఇతరత్ర సమయాల్లో మనము చూపించగలుగుతా ఉన్నామా? ఆలోచించాలి. అంటే ఇక్కడ మనుష్యులకు కనబడేటటువంటి భక్తి నేటి దినాన క్రైస్తవ్యము చేస్తూ ఉంటుంది. ఆలోచించాల్సినటువంటి విషయము, ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా దేవుడు మనలను చూస్తున్నాడనేటటువంటి భయము మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఐగుప్తులో యోసేపు ఉన్నంత మాత్రాన ఆయన దేవునికి భయపడడం మానేశాడా? కాదు. ఖచ్చితముగా నా దేవునికి నేనెట్లు విరోధముగా పాపము చేయుదును అని ఆ పోతీఫరు భార్య వేధిస్తున్నప్పటికీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈనాడు మన భక్తి యొక్క పరిస్థితి ఏమిటో మనం ఇక్కడ గ్రహించాలి. ఆ ఇజ్రాయేలీయులు యూదా వారి భక్తి ఎట్లా ఉందో స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ మేఘము తెల్లవారగానే కనబడే మేఘం ఎంతసేపు అప్పుడే కనబడుతుంది, అప్పుడే మాయం. మంచు కూడా అంతే కదా, అప్పుడే కనబడుతుంది, అప్పుడే మాయమవుతుంది. అంటే వారి భక్తి స్థితి, అంటే వారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అని అంటే, దేవునినే మోసము చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంలో వారు భక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, మనుష్యులను లేదా నీ దైవజనులను మోసము చేసినంత ఈజీ దేవుడిని మోసం చేయడము కానే కాదు.
ఒకవేళ ఈనాడు నీ భక్తి ఏమిటి అని దేవుడు ప్రశ్నిస్తే, ఇక్కడ యూదావారు ఇజ్రాయేలు వారు కనపరుస్తున్నటువంటి భక్తి వలెనే నిలువలేకపోయేటటువంటి భక్తి నీ భక్తి అయి ఉంటుందా? ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ప్రతిదినము మన యొక్క ఆత్మీయ జీవితం కౌంట్ చేయబడుతుంది. ప్రతిదినము మన యొక్క ఆత్మీయ జీవితం ప్రోగ్రెస్ అవుతుందా లేదో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నీ మీద ఉంటుంది. ఇంకా మనం అక్కడ 5వ వచనాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ వారు భక్తి కనపరచకపోవడం అంటే, మీరు మీ భక్తిని దాగుడు మూతలలాగా రహస్యముగా దేవుని ఎదుట చూపిస్తాను అనేటటువంటి ఆలోచనలో మీరు భక్తినే ఒక కంటిన్యూయస్ లవ్ అంటే, ఇక్కడ స్పష్టంగా ఈ 5వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, హెబ్రీ భాషలో హెసెద్ అనేటటువంటి మాట అక్కడ వాడబడతా ఉంది. అంటే కంటిన్యూడ్ ఫెయిత్ఫుల్ లవ్, అంటే కొనసాగించబడుతున్న ఒక విశ్వాసపు ప్రేమను దేవుని పట్ల చూపించడాన్ని దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. కానీ అక్కడ విశ్వాసఘాతకులై ఉండి అని స్పష్టం చేస్తూ ఉన్నాడు 7వ వచనంలో. కాబట్టి ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము, అయ్యా మీరు మీ భక్తిని నిలుపరేమో, కానీ నా తీర్పు మాత్రం వెలుగులో అందరికీ కనబడులాగున నా తీర్పు స్పష్టముగా ఉంటుంది. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తాం. నేను ప్రవక్తలను పంపిస్తున్నాను మిమ్మల్ని హెచ్చరించడానికి. మీరు ఇతరత్రమైనటువంటి విషయాలపై మీ యొక్క మనస్సును నిలుపుతూ ఉన్నారు, కానీ వారి హెచ్చరికల మీద మీ ఆలోచనను, మీ హృదయాలను, మీ మనస్సులను నిలపడం లేదు. ఇంకా అక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాట గనక, అంటే ఇప్పుడు యూదావారు ఇజ్రాయేలు వారు ఏ ఆలోచనలో ఉంటా ఉన్నారు, నేటి దినాన క్రైస్తవ ప్రపంచము కూడా, లేకపోతే మనము కూడా అదే ఆలోచనలో ఉంటా ఉన్నాం. దీనికి ఏమి దూరంగా లేము. అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆలోచించండి. ఆనాడు ఇజ్రాయేలు జనాంగానికి, యూదా జనాంగానికి పాపము చేయడము, తీసుకొచ్చి బలి అర్పించడము అలవాటైపోతున్నటువంటి స్థితి. నేటి దినాన కూడా ఏమనుకుంటా ఉన్నారు, ఆదివారం వచ్చి దేవునికి కానుక వేసేస్తే, దైవజనునికి కానుక ఇచ్చేస్తే నా పని అయిపోయింది. కాదు. అది దేవుడు కోరడం లేదండి. స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, ఇక్కడ దేవుడు కోరేటటువంటిది కనికరమును. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. వాట్ ఈజ్ యువర్ వర్క్ టువర్డ్స్ నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనడానికి నీవు ఏ రీతిగా అభ్యాసము చేస్తున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని నేను అక్కడ కానుక వేసేసాను, లేకపోతే నేను ఎవరికో నేను అక్కడ ఇచ్చేసాను అంటే కుదరని పని అది. దేవుడు ఇక్కడ బలులను, లేకపోతే కానుకలను, దహన బలులను కోరడం లేదు. ఆయన కోరేటటువంటిది కనికరము, టు షో రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. ఆయన పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ప్రవర్తనను దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. మరి ఒకసారి దేవుని గూర్చిన జ్ఞానమును జ్ఞాపకం చేస్తాం. అంటే ఆ దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడమే వీరి యొక్క పాపములకు అక్కడ మూల కారణము కాదా అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. తిరిగి 7వ వచనానికి మనం వచ్చినట్లయితే, 7వ వచనం నుంచి వారి యొక్క పాపపు లిస్టును, ద లిస్ట్ ఆఫ్ దేర్ సిన్స్ ఈజ్ బీయింగ్ ప్రొజెక్టెడ్ ఇన్ ద కంటిన్యూడ్ వర్సెస్. 7 నుంచి 11 వరకు వారి యొక్క పాపములో, వారు ఏ పాపములలో ఉంటా ఉన్నారో ఆ లిస్టును స్పష్టంగా అక్కడ చూపిస్తూ ఉంది.
అక్కడ 7వ వచనంలో గనక మనము స్పష్టంగా చూసినట్లయితే ఆదాము నిబంధనను మీరునట్లు వారి నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అంటే దే హ్యావ్ బ్రోకెన్ ద కవనెంట్, అడమిక్ కవనెంట్. అంటే ఆదాముతో దేవుడు చేసిన నిబంధనను ఆదాము ఎట్లా మీరి ఉంటా ఉన్నాడో ఆ పండు విషయంలో, తినవద్దన్న పండు విషయంలో, అట్లాగే నేను మీతో చేసినటువంటి నిబంధన, ఆ ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని వెలుపలకు తీసుకొని వచ్చినప్పుడు నేను మీతో చేసినటువంటి నిబంధనను మీరు మీరి ఉంటా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? అన్య దేవతల వైపు తిరగడం, వాటికి బలులను అర్పించడం, బలులు అర్పించినటువంటి వాటికి వారి యొక్క ఆ భోజనాల్లో పాల్గొనడం, ఇటువంటి పాపములు కాదా వారు చేస్తున్నటువంటిది? 8వ వచనంలో అంటున్నాడు, గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. ఈ విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. వారక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఈ గిలాదు అనగానే ఆ ఇజ్రాయేలు ప్రాంతంలో ఉంటున్నటువంటి ఆ స్థలముగా, ఒక పట్టణముగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ ఉత్తర ప్రాంతం అంటే యోర్దానుకు ఉత్తర ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రాంతముగా ఈ గిలాదును చూపబడతా ఉంది. అంటే ఒక సెట్ ఆఫ్ ఏరియాను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. వారు ఏమి చేస్తూ ఉన్నారు, వారి పాపం ఏమిటి అనేది గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ వారు ఆ పాపాత్ముల పట్టణముగా పిలువబడుతూ ఉన్నారు. నరహంతకుల అడుగుజాడలు అక్కడ కనబడతా ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అక్కడ ఇంకా 9వ వచనంలో మనం అక్కడ చూచినట్లయితే, బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెం మార్గంలో నరహత్య చేసేదరు, వారు ఘోరమైన కామకత్వము జరిగించువారై ఉన్నారు. యాజకుల పాపంలో ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. షెకెములో వారు చేయవలసినటువంటి ఆ యాజకత్వపు పనిని మరిచి వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు తీసుకొచ్చేటటువంటి అర్పణల కోసం, అట్లాగే వారిని హత్య చేయడానికి కూడా వెనకాడకుండా కామకత్వముతో, ద సిన్ ఆఫ్ అడల్ట్రస్నెస్, అటువంటి దానితో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పని కోసం ఆ యాజకులు నియమించబడి ఉంటా ఉన్నారు, ఎట్టి పరిస్థితిలోనికి వారు దిగజారిపోయి ఉంటా ఉన్నారు. ఆలోచించాలి. ద లిస్ట్ ఆఫ్ దేర్ సిన్స్, వారి పాపంలో ఒక్కొక్కటి మనకి జ్ఞాపకం చేయబడ్డాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను, ఎఫ్రాయిములు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు, ఇజ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు. దేంట్లో అభ్యాసం చేయాలండి? దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకోవడానికి అభ్యాసము చేసేటటువంటి బదులు దేంట్లో అభ్యాసం చేస్తా? ఎంత ఘోర పాపంలో ఉంటా ఉన్నారో ఆలోచించి. వ్యభిచార క్రియలు చేయడానికి అభ్యాసం చేస్తా ఉన్నారు. ఎంత విచారకరమైనటువంటి, అంటే వారు నేను తిరిగాననగానే దేవుడు మరలా నమ్మి మరలా పాపంలో పడిపోవచ్చు అనేటటువంటి ఆలోచనతో దేవుని యొద్దకు మరలుతూ ఉన్నారు. కానీ వారి హృదయంలో నొచ్చుకొని వారి హృదయానుసారంగా ఆయన వైపు మరలా లేటటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా వారికి లేకపోవడం విచారకరమైనటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే, చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ఆలోచించాలి. అల్టిమేట్గా ఈ పాపపు క్రియలను బట్టి దెర్ ఇస్ ఎ జడ్జ్మెంట్, తీర్పు దినం ఒకటి ఉంటుందని ఓ యూదా, ఇజ్రాయేలు నీవు జ్ఞాపకము చేసుకో. ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ పాపములకు మనమేమి దూరంగా ఉంటా ఉన్నాం? నేటి దినాన ఎటువంటి క్రియలను మనం అభ్యాసం చేస్తాం? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనడానికి దినదిన ప్రయత్నము నీవు చేయుచా ఉన్నావా? పాపపు క్రియలను, ఇక్కడ వ్యభిచార క్రియలని సంబోధిస్తూ ఉన్నాడు అక్కడ ఎఫ్రాయిముల విషయంలో. ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే, ఆదాముతో చేసినటువంటి నిబంధనను మీరు మీరినట్లుగా నేను మీతో చేసిన నిబంధనను మీరిపోతూ ఉన్నాను. వారి యొక్క యాజకులు చేస్తున్నటువంటి పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అల్టిమేట్గా తీర్పు దినం ఒకటి ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకో. దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ డే ఫర్ యూ, రిమెంబర్ దాట్.
కాబట్టి ఇక్కడ ఆలోచించి చాలామంది ఏమనుకుంటారు, బలిని లేకపోతే నా యొక్క కానుకను నా దశమ భాగంని ఇస్తే నా పని అయిపోతుంది. నీ పని కాదు, ఎన్నటికీ కూడా కాదు. దేవుడు బలులు కోరటం లేదు, కానీ కనికరమును కోరుచున్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని గూర్చిన జ్ఞానము నీవు సంపాదించుకోవాలని కోరుతావు. దాని కొరకు నీ ప్రయత్నం, నీవు అభ్యాసము చేయగలుగుతా ఉన్నావా? అది దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి గొప్ప విషయము. నీ భక్తి ఎట్లా ఉంటుంది? అక్కడ తెల్లవారు కనబడే మేఘము వలె ఎగిరిపోతూ ఉందా, లేదా ప్రాతకాలంలో పడేటటువంటి మంచులాగా కనబడకుండా పోతూ ఉంటుంది? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలండి. వీటికి మనం ఏమీ దూరంగా లేము. ఇవి పాత నిబంధన గ్రంథానికి సంబంధించినవి కదా. వాళ్ళ పాపముల స్థితి మన పాపం ఎక్కడా దూరం లేదు, ఎక్కడా కంపేర్ చేయనటువంటి విధానంలో లేనే లేదు. కాబట్టి ఈనాడు దేవుడు కోరుతున్నది కంటిన్యూడ్ ఫెయిత్ఫుల్ లవ్, హెసేద్, కొనసాగించబడుతున్నటువంటి ఒక విశ్వాసపు నమ్మకత్వాన్ని, ప్రేమను దేవుడు నీ నుండి కోరుతా ఉన్నాడు. నీ భక్తి విషయంలో, అట్లాగే దేవుని గూర్చిన జ్ఞానము నీవు అభ్యాసము చేస్తూ ఉన్నావా అనేటటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా ఆయన నీకు చేసినటువంటి నిబంధనలో నీవు నిలబడుతూ ఉన్నావా? ఇవన్నీ కూడా దేవుడు పరీక్షిస్తాం. ఆలోచించాలి. ఇవన్నీ మీరిపోతే దేర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. నో వన్ కెన్, ఇక్కడ ఎవరికి డిస్కౌంట్ ఉండదు. నో వన్ విల్ బి యాక్సెప్టెడ్. అంటే ఆ ఎక్సెప్షన్ ఎవరికి ఉండదండి అక్కడ. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సి ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా యూదా వారు, ఇజ్రాయేలు వారి యొక్క పాపపు లిస్టును మాకు చూపిస్తాం. వారి భక్తి విధానం ఏ విధంగా ఉంటుంది, ఇంకా వారి యాజకులు ఎట్లా ఉంటా ఉన్నారు. అయ్యా మేము బలి ఇచ్చేస్తే అయిపోతుందిలే, దేవుడు మమ్మల్ని క్షమించేస్తాడులే, మరలా పాపం చేస్తాం అనేటటువంటి ఒక దుర్బుద్ధితో వారు ఉంటాం. అయ్యా తండ్రి, ఇక్కడ మేము గమనించినట్లయితే వారి పాపములు అయ్యా వ్యభిచార క్రియలో అభ్యాసం చేస్తూ ఉన్నారని, ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ తండ్రి పైకి కనబడేటటువంటి అయ్యా పశ్చాత్తాపమును వారు చూపిస్తూ ఉన్నారు, కానీ అంతరంగంలో నుండి తండ్రి దేవ వారి పశ్చాత్తాపము కనబడటం లేదని నీవు స్పష్టంగా వారితో మాట్లాడు. అయ్యా ఇదే ఒకవేళ వారు కొనసాగిస్తే ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ డే, తీర్పు దినం ఉంటుందని మీరు జ్ఞాపకం చేస్తారు. అయ్యా ఈనాడు మాతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ ఎడల స్థిరమైనటువంటి భక్తిని, అయా కనికరమును, అయా నిన్ను గూర్చినటువంటి జ్ఞానము నేర్చుకోవడంలో మేము కొనసాగించవలసినటువంటి ఆ అభ్యాసమును ఇక్కడ మాకు జ్ఞాపకం చేస్తాం. ఇట్టి విషయాలను కలిగి తండ్రి మేము మా విశ్వాస యాత్రలో అయా నీ ఎదుట విశ్వాసముగా జీవించేటటువంటి విడలముగా, విశ్వాసఘాతకులముగా కాకుండా నమ్మకమైనటువంటి బిడలం, హెసేద్ అనేటటువంటి మాట నాడు మా హృదయాలకు నొచ్చుకనున్నట్లుగా అయా కంటిన్యూడ్ ఫెయిత్ఫుల్ లవ్ను మేము మీ ఎడల చూపించడానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.